god! Oh my god! అరే కళ్ళపు నీళ్ళు వస్తున్నారా గాలికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి మేము బేసిక్గా స్నో టబ్బింగ్ వెళ్తున్నాం అనమాట. సో ఈ స్నో టబ్బింగ్ ఏంటంటే మామూలుగా పెద్ద జారుడు బండ తీరు ఒక స్నోతో మొత్తం ఇట్లా తయారు చేసి మనం ఇండియాలో స్నో వరల్డ్, జల్వియార్, ఇందులో మనం వాటర్లో టబ్లో జారుతూ ఉంటాం కదా, అదే సేమ్ బేసిక్గా ఆ టైపే. ఈ ప్లేస్ వచ్చేసి వ్యాలీ ఎడ్జ్. ఇది వచ్చేసి మన న్యూ ప్యారిస్లో ఉంది. ఇది ఇండియానాపోలిస్ స్టేట్లో ఉంది. సో మేముండే ప్లేస్ నుంచి ఇది వచ్చేసి ఒక 55 మైల్స్ ఏమో ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ డ్రైవ్ అనమాట. ఇది రిచ్మౌంట్ దగ్గర ఉంది. సో మేము ఆల్రెడీ ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇంకో 5 మినిట్స్లో ఉంటాము. మీరు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, న్యూ ప్యారిస్. సో ఇంకో 5 మినిట్స్లో మేము ఈ వ్యాలీ ఎడ్జ్ అనే ప్లేస్కి అయితే వెళ్తాము. అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్, నెక్స్ట్ 2 to 3 అవర్స్ మేము అక్కడనే ఉంటాము. నాతో పాటు మిస్టర్ డానియల్ వస్తున్నాడు. సో అదనమాట. సో మనం డైరెక్ట్ వ్యాలీ ఎడ్జ్కి వెళ్ళగానే నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో హియర్ వి ఆర్, మనం వచ్చేసినాము మన స్నో టబ్బింగ్ ప్లేస్కి. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో మేము లోపలికి వెళ్ళి అసలుకి ఎంత 1 అవర్కి ఎంత, 2 అవర్స్కి ఎంత, అసలు ఛార్జ్ ఎంత చేస్తుర్రు, సో మొత్తం మీకు చూపిస్తాను. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి మనం అయితే టికెట్ గిట్లా తీసుకొని మీకు నెక్స్ట్ అప్డేట్ ఏందో నేను తెలియజేస్తాను. సో ఇక్కడ చూడండి, పిల్లల నుంచి పెద్దలు అందరూ ఆడుతూనే ఉన్నారు. సో సూపర్ ఉంది వ్యూ, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మొత్తం ఆ పై నుంచి మొత్తం జారాలి. చాలా మంది ఉన్నారు. మేమైతే ఇప్పుడు లోపలికి పోదాం. లోపలికి పోయి ఆ టికెట్ గిట్లా ఏందో అంత తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి మీకు ఏమైనా చెప్తాను. సో డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో దీని లోపలికి మేము ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి మళ్ళీ బయటికి వద్దాం. ముందుగా మనం ఎంటర్ కాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వేవర్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. వేవర్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనమైతే టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడే మేమైతే టికెట్ తీసుకున్నాము. మాకు ఒక్కరికి వచ్చేసి $25 పడ్డది. ఇది ఇక్కడ చూడండి, ఒక్కొక్క వాళ్ళు జారుతున్నారు కదా. సో అలాగే సో ఇక్కడ లోపలికి వెళ్ళి మేమైతే అక్కడ ట్యూబ్ అయితే పిక్ చేసుకొని, సో ఇక్కడ పక్కన ఒక ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ పిక్ చేసుకొని మేమైతే అక్కడ మీరు చూస్తున్నారు కదా పైకి, ఆ పైకి అయితే ఎక్కాలి. పైకి ఎక్కి అక్కడ నుంచి జారుకుంటూ రావచ్చు. సో వీళ్ళు చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. సో మేము ట్యూబ్ తీసుకొని డైరెక్ట్ అటు పైకి వెళ్దాం. సో ఇక్కడ ట్యూబ్ ఉంది కదా, సో ఈ ట్యూబ్ ఇది పట్టుకొని ఆ పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీరు నా పైన ఇక్కడ ట్యాగ్ చూస్తున్నారు కదా, సో ఇదే టికెట్ అనమాట. సో దీన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం జారుతుంది. సో ఎట్లీస్ట్ జారుతుంది. సో పైకి అయితే వెళ్దాం. అడి అమ్మా, ఇది జారుతుంది కదా. సో ఇప్పుడే ఈ ట్యూబ్స్ అయితే ఎక్కి పైకి అయితే పోతున్నాం. సో చూడండి, సో ఇలా వెళ్ళాలి. సో ఈ ట్యూబ్లో అయితే పైకి అయితే వెళ్తున్నాము. ఆ పైకి వెళ్ళిన తర్వాత మేమైతే జారుడు శురు చేయాలి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది కొండపైన కదా, గాలి కూడా చాలా అంటే చాలా ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ చూడండి మేము ఎలా వెళ్తున్నాం. మా ట్యూబ్ అయితే ఉందో ఇక్కడ రోప్కి టై చేసిరు. సో అదే మమ్మల్ని తీసుకుపోతుంది. చాలా చాలా బాగుంది. సో న్యూ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు. సో ట్రై చేద్దాం. ఎప్పుడు వాటర్లో అల్లిలా తిరగము, ఇలా అప్పుడప్పుడు మనం స్నోలో కూడా ట్రై చేయాలి. సో సూపర్ ఉంది. అది చూడండి, మా వాడు ఆల్రెడీ ముందు పైకి వెళ్ళిపోయిండు. సో నేను కూడా పోతున్నాం. సో మనం జారుదాం. సో గోపుర్లో వ్యూ అంతా ఏదో క్యాప్చర్ చేస్తాం. ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ నుంచి కిందికి వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. చుట్టూ చెట్లు, మధ్యలో ఈ స్నోది ఆసమ్ ఉంది. ఈ అక్క ఇదేమి ఇట్లా పడేసింది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సో ఇప్పుడు నా ట్యూబ్ పట్టుకొని అటు పోతే మనం జారుడు షురూ చేయొచ్చు.
లెట్స్ గో. సో టాప్ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి ఐస్ అనేది ఇప్పుడు స్నో అయితే ఇప్పుడైతే ఏం పడతలేదు మామూలుగా మా దగ్గర. సో మిస్టర్ డానియల్ ఈస్ గోయింగ్. సో చూద్దాం. ఏది ఇట్లుంది. ఓ మై గాడ్, అమ్మచ్చాడు చాలా స్పీడ్గా వెళ్తుంది. అసలు మామూలు లేదు, కళ్ళపో నీళ్ళు వస్తున్నాయి. అమ్మతోడే, అరే కళ్ళపో నీళ్ళు వస్తున్నారా గాలికి, పడిపోతామేమో అనుకున్నాం. అమ్మా. సో మనం ఇది మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ సేమ్ ట్యూబ్ పట్టుకొని మళ్ళీ పైకి ఎక్కి, సో మళ్ళీ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇంతమంది ఎలా వచ్చినామో సేమ్ అదే విధంగా. సో మనం రిటర్న్ వస్తాం మళ్ళీ. సో లెట్స్ గో బ్యాక్ అగైన్. సూపర్ ఉంది. అక్కడ నుంచి జాయేటప్పుడైతే మామూలుగా లేదు. సో ఇప్పుడు నా వ్యూ చూశారు కదా, నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుంచి జారేటప్పుడు ఇంకో వ్యూ చూపిస్తా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. కానీ గాలి ఎక్కువ ఉండడం వల్ల నాకు కళ్ళపొని నీళ్ళు వచ్చినాయి. ఎట్లా అనిపించిందా? సూపర్ కదా. $25 ఓ 1 hour డ్రైవ్ చేసుకోవచ్చు. మస్తు మజా అనిపించింది. ఇంకో 4-5 సార్లు ఎక్కినా తప్పలేదు. చాలా బాగా అనిపించింది. చాలా రోజులు అయింది ఇలాంటి చేసి. ఎప్పుడో ఇలాంటి జారుడు ఎప్పుడు జారినాం రా నాయన. అమ్మా, కానీ ఫుల్ గాలి రా. కళ్ళపొని నీళ్ళు మామూలు రాలే. నేను జస్ట్ ఒక హుడీ వేసుకున్నా అంతే, ఏం వేసుకోలేదు. చలి పెడుతుంది, బట్ ఇలా సేమ్ వే సూపర్ ఫీల్ కూడా ఉంది. సేమ్ ఇంతమంది ఎట్లా పోయినాం అట్లనే. యాక్చువల్లీ మేము మన దగ్గర స్నో పడ్డప్పుడు వచ్చేది ఉండే, బట్ నాకు వాడికి ఈరోజు సండే, సో ఈరోజు సెట్ అయింది. మళ్ళీ ఎప్పుడు దొరకదు. సో ఈరోజు టైం ఉంది అని చెప్పి ఇద్దరం అనుకొని వచ్చినాము. ఇంకా స్నో పడ్డప్పుడు వస్తే ఇంకా చాలా బాగుండేది కావచ్చు. మేము ఇంకా ఇప్పుడు స్నో అంతా తగ్గిపోయింది. సో ఈ టైంలో వచ్చినాము. ఇక్కడ చూడండి, పైకి అయితే మేము దీని సహాయంతో ఇట్లా పైకి ఎక్కుతున్నాము. సో ఆ పైన వచ్చేసి మన స్టార్టింగ్ పాయింట్, మన ఎండింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ. చాలా అంటే చాలా బాగుంది. $25కి ఇది చాలా వర్త్. మేము చాలా ప్లేస్కి వెళ్ళాము, చాలా ప్లేసెస్ తిరిగినాము, ఎంతో మనీ స్పెండ్ చేసినాము. బట్ ఇది సూపర్ అనిపించింది. దీనికన్నా ఇంకా చాలా పెద్దవి ఉంటాయి, కానీ అవన్నీ మాకు 2.5 hours డ్రైవ్ ఉంది. సో అంత డ్రైవ్ చేయడానికి మాకు టైం లేదు. మేము స్టార్ట్ అయింది కూడా ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది టైము. ఇది నైట్ 8 o'clock వరకు ఓపెన్, యాక్చువల్గా నైట్ 8 వరకు ఓపెన్ ఇది. సో మాకు 2 hours టైం ఉంది చేయడానికి. 2 hours ఇక్కడే ఇచ్చి పడేసి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసిపోతాము. అమ్మతోడే. What's up guys? Let's go guys. మళ్ళీ స్నో టర్నింగ్ చేయబోతున్నాను. సో ఇది 4th అటెంప్ట్, 4వసారి పోతున్నాం. జారుడు పైకెక్కడు. ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు. సో నైట్ ఎట్లా ఉందో చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. కిందికి జారుకుంటూ పోవాలి, మళ్ళీ పైకి పట్టుకొని ఎక్కాలి, పైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ జారాలి. పైన కొన్ని ఫొటోస్ కూడా దిగిన.
సో నైట్ వ్యూ చూడండి ఎట్లుందో. సో ఇదైతే ఈ వ్యాలీ ఎడ్జ్ ఒక నైట్ వ్యూ చూడండి, సూపర్ అండ్ సూపర్ ఉంది. సో ఇది గైస్, ఇంకా మాకు ఇంకో 50 minutes టైం ఉంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఎక్కుడే జారుడే నీ అవ్వ ఇచ్చి పడేసే ఈరోజు. అమ్మో అమ్మో పడుకొని పోతున్నా. అమ్మో ఓరి నాయన, ఓ మై గాడ్, ఆసమ్. అమ్మో నాన్న మెలికలు తిరిగిన అమ్మతోడు. సో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాము, కొంచెం క్యాపిటల్గా కూర్చొని కొంచెం ఏమన్నా వేడిగా ఏమన్నా తాగి మళ్ళీ చేస్తాము. చాలా చాలా చల్లగా ఉంది, మొత్తం అన్నీ వేసుకున్న అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. సో అందుకే కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ పైనుంచి కిందికి వచ్చి మేము ఈ క్యాపిటల్కి వచ్చామని చెప్పాం కదా, క్యాపిటల్లో కొన్ని ఆర్డర్ ఇచ్చినాము. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చికెన్ చంక్స్ ఆర్డర్ ఇచ్చినాము, మన ఇండియాలో టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. ఇది చూడండి చికెన్ చంక్స్, సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ దీంతోపాటు ఒక ఫ్రాస్టీ లెమనైడ్ అండ్ హాట్ చాక్లెట్, మూడింటికి 3 మస్తు ఉన్నాయి. చలి పెడుతుంది ఫుల్ బయట, అక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది కదా బయట. సో అంత ఇప్పటిదాకా స్నోలో ఆడుకొని జారి ఇక్కడికి వచ్చి వేడిగా తింటే మాత్రం మామూలు లేదు. మళ్ళీ ఇది మేము బయట ఎక్కడ ఆర్డర్ ఇచ్చినా చాలా అంటే చాలా ప్రైజ్ అవుతుంది. ఇది జస్ట్ $4.50కి ఈ చికెన్ చంక్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. వేడిగా సూపర్ ఉన్నాయండి. అండ్ హాట్ చాక్లెట్ కూడా ఫస్ట్ చూసినప్పుడు కొంచెం వాటరిష్ ఉంది, ఇదేందో ఇదే అనుకున్నాం, కానీ తాగితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు చూపించిన ఆ ఫ్రాస్టీ కూడా చాలా సూపర్ ఉంది. ఇక్కడ లోపల ఎలా ఉందో చూడండి, ఇక్కడ లోపల మొత్తం వ్యూ వచ్చేసి ఇలా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, అది అక్కడ అన్నమాట మనం ఇప్పుడు నారిందంత అక్కడ. సో ఇది వచ్చేసి బేసిక్గా ఇది వచ్చేసి టికెటింగ్, కెఫిటేరియా అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో మంచిగా ఆడికి పోయి మంచిగా ఎంతసేపు ఆ స్నోలో ఆడుకొని ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది తినేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు మళ్ళీ తినేసి మళ్ళీ కొద్దిసేపు చేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతాం. సో ఇది వీడియో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.